జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలం సింగంపల్లి గ్రామానికి చెందిన కొప్పుల చంద్రక్క తెలంగాణ గ్రామీణ బ్యాంక్ మేనేజర్ చేతిలో 1,48,000 రూపాయలు మోసపోయింది. చంద్రక్క ఖాతాకు సెప్టెంబర్ 2023 సంవత్సరంలో లోన్ శాంక్షన్ అయిందని, డబ్బులు జమైన విషయం చంద్రక్కకు తెలియదు. తనకు తెలియకుండా 2023 సంవత్సరంలో బ్యాంక్ మేనేజర్ తన దగ్గరికి వ్యక్తి అయిన మధ్యవర్తికి 1,48,000 రూపాయలు ట్రాన్స్ఫర్ చేశాడు. జూలై 22, 2025 తేదీన చంద్రక్క రైతు బంధు డబ్బుల కోసం బ్యాంకుకు వెళ్ళగా తన ఖాతాలో 1,48,000 రూపాయలు జమ అయ్యాయని, మళ్లీ అవి బ్యాంక్ మేనేజర్ వేరే వ్యక్తికి ట్రాన్స్ఫర్ చేశాడని తెలిసింది. చంద్రక్క అకౌంట్లో డబ్బులు జమ అయిన కారణంగా ఆమె రెన్యువల్ చేసి వడ్డీ కట్టాలని జూలై 23, 2025న బ్యాంక్ మేనేజర్ చంద్రక్కకు కోరారు. బ్యాంక్ మేనేజర్ ఆమెపై వడ్డీ కట్టాలని ఒత్తిడి చేయగా నాకు అందులో ₹1 కూడా తెలియదని ఆమె మేనేజర్తో వాదించింది. అనంతరం బ్యాంక్ మేనేజరే ఆ డబ్బులకు ఆగస్టు 2025లో వడ్డీ కట్టుకున్నాడని తెలిపింది. బ్యాంక్ మేనేజర్ ట్రాన్స్ఫర్ అవుతున్నాడు అన్న విషయం తెలుసుకున్న చంద్రక్క ఈ విషయంపై 1TV న్యూస్ స్టాఫ్ రిపోర్టర్ని ఆశ్రయించింది. తనకు తెలియకుండా మధ్యవర్తుల ద్వారా బ్యాంకు మేనేజర్ తనను మోసం చేసిన విషయాన్ని క్లుప్తంగా వివరించింది. దొంగతనంగా బినామీ పేర్లతో ప్రభుత్వ సొమ్ముకు గండి కొడుతున్న సదరు బ్యాంకు మేనేజర్పై వెంటనే కఠినమైన చర్యలు తీసుకోవాలని తను కోరుకుంటోంది. అయితే నేను బ్యాంకుకు వచ్చిన తిరుగుడు తిరిగినా కానీ నాకు అది చేయలేదు. ఆమె కాపులోని ఇప్పిస్తానమ్మా ఇంటికాడ ఉన్నదా అని తీసుకొని వచ్చిండు. ఇంటికాడ ఉన్నదా అని తీసుకొని వచ్చి ఇక అవన్నీ చేయించుకున్నాడు. చేయించి ఇక మళ్ళీ తెల్లారి రాపో అమ్మ ఇవాళ ఇయ్యడాట అని అట్ట ఇట్ట అన్నాను. ఇక నాకు ఇయ్యలేదు. అది అప్పుది అని నాకు ఇయ్యలేదు. అది నాకు తెలియదు ఆ అప్పు. ఇక అట్టిన ఈయన ముందాలు ఇక ఇయ్యడాట నమ్మన్న ముందాలు ఇక సప్పటిదాకా ఉంటే ఇక మళ్ళా రైతు బంధు పైసలు పడ్డాయి. లాగు పెట్టిండు. ఆ సారే లాగు పెడితే ఈడికి వచ్చే వరుసలు తెలిసింది. చెప్తే నేను అయ్యో నేను అప్పు ఎందుకు తీసుకున్నా, నేను తీసుకోలేదు ఈడ అప్పు. మరి అప్పు నేను తినని అప్పు రూపాయి నేను ఎట్ట కట్టాలని ఉండబడిని కదా. ఏంది సారు గట్ట చేసిందంటే అమ్మ నువ్వు తీసుకుంటే ఇంత అప్పు ఉన్నదా, నువ్వు కట్టాలి. ఇగో రైతు బంధు పైసలు నీకు ఇయ్య నేను ఆయన అన్నాడు. సార్ అన్నాడు మేనేజర్ సార్ అన్న ముందాలు ఇగో ఎల్లనే దొబ్బుడు కావాలి, ఈ పంచాయతీ వాళ్ళని వద్దు అని ఎల్లదొబ్బిండు నన్ను. తినని రూపాయి నేను ఎట్ట కట్టాలి సారు, మరి నేను తీసుకోలే, ఇక్కడ నేను అసలే తీసుకోలేదా అంటే నువ్వు తీసుకుంది ఇది ఎందుకుంటుందమ్మా, నీ పేరు ఎట్టా ఉన్నది, నీ ఫోటోలు ఎట్టా ఉన్నాయి అని అంటే ఒక మధ్యవర్తి వచ్చి తీసుకొని వచ్చిండు. ఇంటికి ఆడున్నదా అని తీసుకొని వచ్చి నీకు కాపులో నిప్పిస్తానమ్మా అని తీసుకొని వచ్చి కాపులో నిప్పేలేక తెలియదు. అది ఎత్తుకున్నది కూడా నాకు తెలియదు. తిన్నలు ఇక తీర వీడికి వచ్చిన ముందా నాకు తెలిసింది అప్పు నీ మీద ఉన్నదా అమ్మ అని అంటే నేను ఎట్ట కట్టాలి తినని రూపాయి.